హాయ్ అండి అందరికీ. స్వీట్ షాప్ స్టైల్లో బాదుషాని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్తో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా ఒక గ్లాసున్నర మైదా పిండి తీసుకోవాలి. తీసుకొని బాగా జల్లించాలి. ఎందుకంటే దాంట్లో ఏమన్నా ఉంటే అవన్నీ పోతాయి కాబట్టి జల్లించుకోవాలి. జల్లించుకున్నాక దాంట్లో అర స్పూను కంటే కొంచెం తక్కువే వేయండి ఉప్పు, కొంచెం సోడా, బేకింగ్ సోడా, 2 స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపండి. కలిపేసి కొంచెం పెరుగు కూడా వేసుకోండి. అందులో స్లమ్స్ ఏం లేకుండా మంచిగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోండి. చపాతీ పిండిలాగా. మనం ఏ గ్లాస్తో అయితే మైదా తీసుకున్నామో అదే గ్లాస్తో 1.5 గ్లాస్కి 1.5 గ్లాస్ షుగర్ తీసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ తీసుకోవాలి. 3 యాలకులు మంచి టేస్ట్ కోసం, స్మెల్ కోసం. ఇది బాగా పాకం రావాల్సిన పని లేదు. మన గులాబ్ జామున్ పాకం ఎలా పడతామో అట్లా అన్నమాట. అంటే అది బాగా కరగాలి, కొంచెం తీగ పాకం రావాలన్నమాట. ఈ లోపల మనము ఇవి బాదుషా లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇవి ఆయిల్ ఎలా ఉండాలంటే గోరువెచ్చగా ఉండాలి, బాగా వేడిగా ఉండకూడదు. గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం ఇవి ప్రిపేర్ చేసుకొని వేసుకోవాలన్నమాట. అవి వాటంతట అవే ఇట్లా పైకి వచ్చేదాకా మనం కదిలించకుండా అవి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అప్పుడే లోపలున్న అది కూడా స్టవ్ ఎలా అంటే సిమ్లో పెట్టుకోవాలి. సిమ్ కానీ మీడియం కానీ పెట్టుకోవాలి. ఎందుకంటే బాగా హైలో పెట్టామనుకోండి బయట కలర్ వస్తుంది, లోపల పిండి పిండి అలాగే ఉంటుంది. అందుకని మంచి టేస్టీ కోసము, లోపలంతా బాగా ఉడకడం కోసము ఉండాలంటే మనం బాగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. వీలైతే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. సిమ్లో అయితే లోపల దాకా వేగుతుంది కాబట్టి అలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వేయించుకొని ఈ లోపల మనము ఇది బాగా పంచదార కరిగేసి కొంచెం తీగ పాకంలాగా రాగానే దాంట్లో అరచెక్క నిమ్మకాయ పిండేసుకోవాలి. తర్వాత యాలకుల పొడి వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అది ఆరకుండా చూడాలి, వేడిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే వేడిగా ఉంటే బాగా పీల్చుకుంటాయి అన్నమాట బాదుషాలు. అట్లా ఇది బాగా కలర్ చేంజ్ అయ్యేదాకా తిప్పుకుంటూ ఉండాలి. ఇవి అటువైపు ఇటువైపు బాగా తిప్పుకుంటూ బాగా కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఒక వాయి అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. గోరువెచ్చగా అయిన తర్వాత మళ్ళీ అప్పుడు వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం కాల్చుకోవాలన్నమాట. ఈ విధంగా మిగతా అన్నీ కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోవాలి. ఇప్పుడు వేగినాయి కదా, ఈ వేగినాయి మనము ఈ షుగర్ సిరప్ ఉంది కదా అందులో వేసుకోవాలి. అందులో వేసుకొని బాగా టర్న్ చేసుకోవాలి. అటు ఇటు ఇటు అటు టర్న్ చేసుకొని ఒక 5 to 6 minutes ఉంచుకోవాలి. రసం అంతా బాగా పీల్చుకునేదాకా. తర్వాత మనము ఒక దాంట్లోకి తీసేసుకొని దానిపైన ఉంటే ఏవైనా బాదం పలుకులు అలాంటివి వేసుకోండి, లేకపోతే లేదు. ఇంతే. ఎంతో టేస్టీ